హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే ఎండతో అస్సలు పని లేకుండా ఇంట్లో ఫ్యాన్ కిందనే చాలా సింపుల్‌గా పెట్టుకునే వడియాల రెసిపీ చూపిస్తానండి. ఫస్ట్ టైం వడియాలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. అంత సింపుల్‌గా ఉంటుందన్నమాట. ఈ వీడియో చూసాక తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. వడియాలు అయితే క్రిస్పీగా భలే ఉన్నాయండి. పప్పుచారు లాంటివి చేసుకున్నప్పుడు నంచుకొని తినడానికి సూపర్గా ఉంటాయి. ముందుగా వడియాలు చేసుకోవడానికి మనకు పొడి బియ్యం పిండి కావాలి. ఇక్కడ నేనైతే 2 గ్లాసుల బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. ఇక్కడ బియ్యం పిండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా తీసుకోవచ్చు, లేదంటే బయట సూపర్ మార్కెట్లోనే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆ బియ్యం పిండిలో నుంచి సగం గ్లాస్ బియ్యం పిండిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేం లేకుండా బాగా కలిపేసుకోండి. ఇక్కడ నీళ్ళ కొలత అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఈ వడియాలు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు వాడుకున్నాం కదా, మిగిలినవి ఎన్ని నీళ్ళు తీసుకోవాలనేది వీడియోలో మధ్యలో చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేం లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా అలాగే వెడల్పుగా ఉండే గిన్నె కానీ లేదంటే ఇలాంటి ప్యాన్ కానీ పెట్టేసుకోండి. నా దగ్గర అయితే గిన్నె లేదండి, అందుకని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్లోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్ళు, అంటే మనం ఫస్ట్ బియ్యం పిండి కలుపుకోవడానికి ఒక గ్లాస్ నీళ్ళు వాడుకున్నాం కదా, మిగిలిన 3 గ్లాసుల నీళ్ళు ఇక్కడ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసుల నీళ్ళు అనమాట. నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వండి. అలాగే ఒక్క స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నీళ్ళనైతే ఇలా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆ నీళ్ళలో వేసుకోండి. అలాగే ఈ బియ్యం పిండి నీళ్లు వేసుకున్న తర్వాత మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా పొడి బియ్యం పిండి వేసుకుంటూ ఇలా నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలి. మనం ముందుగానే నీళ్ళల్లో కలుపుకొని వేసుకున్నాం కాబట్టి ఉండలైతే అస్సలు కట్టవండి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలిపేసుకోండి. అలాగే మధ్యలో కలుపుకునేటప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలని కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం అంతా కూడా ఇలా ముద్దలాగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలాగే మంటని సిమ్లోనే ఉంచుకొని కాసేపు కలుపుకుంటూ ఉడికించుకోండి. వడియాలకు ఎప్పుడైనా కూడా పిండి బాగా ఉడకాలన్నమాట. ఇలా ఉడికించుకునే టైంలోనే కొద్దిగా వాము అలాగే జీలకర్ర కూడా వేసుకోండి. ఇక్కడ పిండి మొత్తాన్ని దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. అప్పుడే వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం అంతా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కిందికి దించేసుకొని కొద్దిగా పిండిని ఇలా ప్లేట్లోకి సపరేట్గా తీసుకోండి. అలాగే మిగిలిన పిండి పైన మూత పెట్టేసి సపరేట్గా తీసుకున్న పిండిని ఇలా చేత్తో బాగా కలిపేసుకోండి. అలాగే కలుపుకునేటప్పుడు చేతికి కొద్దిగా తేమ చేసుకొని కలుపుకోండి, కాలకుండా ఉంటుంది. మొత్తం ఇలా ముద్దలాగా చేసుకొని కారపూసలు ఒత్తుకునే గొట్టంలో అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ బిల్ల మీ ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ 3 హోల్స్ ఉండే బిల్ల పెట్టుకున్నానండి. మీరు కావాలంటే స్టార్ ఉండే బిల్ల కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండింటిలో ఏ బిల్ల అయినా పెట్టేసుకోండి. ఇలా బిల్ల పెట్టేసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వడియాల్లాగా వేసుకోవటానికి ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిని ఒకసారి నీళ్ళల్లో ముంచేసి గట్టిగా పిండేసేయాలి. ఆ తర్వాత ఆ క్లాత్ని ఇలా వేసేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా వడియాల్లాగా వేసుకోవడమేనండి. ఇలా తిప్పుకుంటూ ఏదో ఒక షేప్లో వేసేసుకోండి. నేనైతే అన్నింటినీ మురుకులు ఒత్తుకున్నట్లుగా ఒత్తేసుకున్నానండి. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలా వడియాల్లాగా వేసేసుకోవాలి. ఇలా అన్ని వడియాలు వేసిన తర్వాత ఫ్యాన్ వేసి ఒక రోజు ఆరబెట్టారంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఆరుతుంది. అంటే పైన బాగా ఆరిపోయింటే కానీ అడుగున ఇంకొద్దిగా తేమ ఉంటుందన్నమాట. వాటిని మళ్ళీ తిప్పేసి ఇంకొక 2 రోజుల పాటు ఫ్యాన్ కిందనే ఆరనిచ్చుకున్నారంటే వడియాలు అయితే చక్కగా రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ వడియాలని అస్సలు ఎండలో పెట్టలేదన్నమాట. ఇంట్లోనే ఫ్యాన్ కిందనే పెట్టేశానండి. వడియాలు చక్కగా ఎండిపోయినాయి. ఇంకా ఈ వడియాలు తీసుకోవడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా వడియాలన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఎండ ఉంటే కనుక లైట్గా ఎండలో పెట్టేసుకోండి.
సో దట్ మనం సంవత్సరం మొత్తం నిల్వ చేసుకోవడానికి బాగుంటాయండి. అలా ఇంకొక రోజు ఎండలో పెట్టేసుకొని తీసుకున్నారంటే వడియాలు మొత్తం ఇలా క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, స్టోర్ చేసుకునే ముందు ఇంత క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు వడియాలు వేయించి కూడా చూపిస్తున్నాను చూడండి. ఆయిల్లో వేయంగానే వడియాలు అయితే ఎంత చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తున్నాయి చూడండి. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. తినేటప్పుడు ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు ఏమీ లేకుండా మైల్డ్ ఫ్లేవర్తో చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతాయి. ఇలా పెట్టుకున్నారంటే ఎన్ని వడియాలైనా కూడా ఒంటి చేత్తో పెట్టేసేయచ్చండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా వడియాలు ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.